నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. బిగ్ బాస్ సీజన్ అయితే స్టార్ట్ అయింది. కొన్ని రోజులు ఆల్రెడీ గడిచిపోయింది. ఈసారి చదరంగం కాదు రణరంగమే అని చెప్పినటువంటి క్యాప్షన్ మరి ప్రజల్లోకి ఎలా వెళ్ళింది? బిగ్ బాస్ సీజన్ 9 గురించి అసలు ఏమనుకుంటున్నారు ప్రజలు? ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు బాగా ఆడతలేరు? సో ఈ సీజన్లో మేల్ క్యాండిడేట్ విన్ అవుతారా, ఫీమేల్ క్యాండిడేట్ విన్ అవుతారా, అసలు ఎవరు ఎట్లా ఆడుతారో ప్రజల అభిప్రాయం ఏందో ఒకసారి తెలుసుకుందాం. నా బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను. ఇప్పుడు ఎట్లా ఎట్లా నడుస్తుంది బిగ్ బాస్ సీజన్ 9? ఈ 9th బిగ్ బాస్ అనేది చెత్త వరస్ట్ అసలు. ఎందుకంటే ఒక మెసేజ్ ఉండాలి. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఒకప్పుడు సెలబ్రిటీస్ ఉండేవాళ్ళు, ఇప్పుడు కామన్ పీపుల్ అని వచ్చారు. అసలు వాళ్ళు ఏం టాస్క్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, పని పాట లేని వాళ్ళు ఈ 9th బిగ్ బాస్ చూస్తున్నారు. మెసేజ్ లేదు, ఏం సమాజానికి ఏం ఇస్తున్నారో అసలు మాత్రం అసలు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక నాగార్జున అనే ఫేమస్ యాక్టర్కు చూడడానికి తప్ప బిగ్ బాస్ పనికి రాదు. వరస్ట్ బిగ్ బాస్. అసలు కామన్ పీపుల్కి తీసుకున్నారు. కామన్ పీపుల్ అంటే ఎవరు? అసలు మంచి వాళ్ళు ఏం టాస్క్ చేస్తున్నారు అసలు వాళ్ళకి అర్థం కావట్లేదు. అసలు టైం పాస్ చేస్తున్నారు అంత తప్ప ఏం లేదు. బిగ్ బాస్లో అసలు ఉత్త ఖాళీ అసలు. అంటే ఎప్పుడు లేనప్పుడు ఇప్పుడు డిఫరెంట్గా ట్రై చేసారు కదా. అంటే హౌస్ ఓనర్స్ అని, టెనెంట్స్ అని, తర్వాత సెలబ్రిటీస్ అని, దాన్ని అంటే ఇది సెట్గా అయితే లేదంటారా? ఒక సెలబ్రిటీ ఉంటే వాళ్ళు నిజ జీవితంలో బయట ఎలా ఉంటారు, మూవీస్లో ఎలా ఉంటారు అనేది వాళ్ళు చూపిస్తారు. ప్లస్ వాళ్ళు సమాజానికి ఏదైనా మెసేజ్ ఇవ్వడానికి ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడున్న బిగ్ బాస్కి అంతకుముందు ఉన్న బిగ్ బాస్కి అసలు ఎలాంటి సంబంధం లేదు. టైం వేస్ట్, డబ్బు వేస్ట్, అన్నీ వేస్ట్. అది ఇప్పుడు ఉన్న దాంట్లో ఎవరు బాగా ఆడుతున్నారు? ఇప్పుడు ఉన్న దాంట్లో యాక్టర్స్ ముగ్గురు ఉన్నారు. సంజన, సుమన్ శెట్టి, వీళ్ళు తప్ప రాము రాథోడ్ అని ఎస్టీ ఆయన వచ్చిండు. ఆయన సాంగ్ వల్ల ఫేమస్ అయ్యిండు. కానీ ఎందుకు వచ్చాడు, ఎందుకు సెలెక్ట్ చేశారో వీళ్ళకే అర్థం కావట్లేదు. అసలు నాగార్జున సార్ ఇంత టాలెంటెడ్, ఇంత మంచి బయట ఇంత ఇమేజ్ ఉంది, ఇంత మంచి సెలబ్రిటీ, అసలు ఎలా సెలెక్ట్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. డబ్బు కోసం సెలెక్ట్ చేశారా లేకుంటే ఆ బిగ్ బాస్ ఫేమస్ కావడానికి సెలెక్ట్ చేశారా అర్థం కావట్లేదు. కానీ వరెస్ట్ అసలు బిగ్ బాస్ అనేది వరెస్ట్. అసలు ఎవరు చూస్తారు? పని పాట లేని వాళ్ళు చూస్తారు. ఒక సెలబ్రిటీ వాళ్ళు ముగ్గురికి సెలెక్ట్ చేశారు, కామన్ పీపుల్ వాళ్ళకి సెలెక్ట్ చేశారు. కానీ అసలు ఎందుకు చేశారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే ఈ దమ్ము శ్రీజ కావచ్చు, ప్రియా చౌదరి కావచ్చు, ప్రియా కావచ్చు, వీళ్ళు బాగానే ఆడుతున్నారు. వాళ్ళు ఆడుతున్నారు కానీ అసలు వీళ్ళు బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకోవడం కానీ, వాళ్ళు అంటే ఈయన నీ బాడీ షేప్ ఏంది, అసలు నువ్వేంది అని మాట్లాడుకోవడం, అసలు అది ఒక టాస్కేనా? అసలు అలాంటి నాకు ఏం అసలు నచ్చలేదు. జనాలకి ఏం నచ్చుతుందో నాకైతే తెలియదు. వరెస్ట్ అసలు ఈ సీజన్. అసలు బిగ్ బాస్ 9 అనేది వరెస్ట్ అసలు నా దృష్టిలో. నాకైతే నచ్చలే అన్న. ఎందుకంటే ఇంతకు ముందు మనం కంటెస్టెంట్ చూస్తుంటే చాలా గట్టి కాంపిటీషన్ ఇచ్చేటోళ్ళు. ఈసారి చూసుకుంటే మొత్తం ఒక ఓల్డేజ్ హోమ్ లాగా అనిపించింది నాకైతే. సో ఏ విధంగా చూసుకున్నా సరే నాకు అంత ఫైర్ వస్తుందని చెప్పేసి నాకు అనిపించట్లేదు. సో నాకు తెలిసినంతకైతే నాకు సీజన్ 4 వరకు నాకు బాగా నచ్చింది, మళ్ళీ సీజన్ 7 బాగా నచ్చింది. తర్వాత అన్ని డల్ అయిపోయాయి. సో ఏ విధంగా చూసుకున్నా ఒక ఓల్డేజ్ హోమ్ లాగా అనిపిస్తుంది, కానీ అంతకు మించి ఒక కిక్ రావట్లేదు అసలుకి. దాంట్లో ఎవరన్నా ఒక దమ్ము శ్రీజ, ఇంకోటి మనోడు పవన్, డెమోన్ పవన్ అన్నటోడు, ఇంకా పవన్, కళ్యాణ్ అన్నట్టు ఆయన, వీళ్ళే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. హరీష్ మన మాస్క్ మ్యాన్, వీళ్ళే ఇంట్రెస్టింగ్ అనిపిస్తారు. మిగతా వాళ్ళందరూ అన్నం పెడితే అన్నం తిందామా, లైట్లు ఆఫ్ చేస్తే పడుకుందామా అనేటట్టే ఉన్నారు. సో ఏ విధంగా చూసినా నాకు తెలిసి ఈసారి బిగ్ బాస్కి ఒక భారీ నష్టం వస్తా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అన్న. అంటే ఇంత ముందు కాకుండా ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశారు కదా, ఇటు కామన్ వన్ వర్సెస్ సెలబ్రిటీ అన్నట్టు. అంటే ఈ థీమ్ ఎలా ఉంది? మీరు ఇక్కడనే పొరపాడుతారు. ఎందుకనంటే కామనర్స్ ని ఎందుకు తీసుకొస్తున్నారంటే, ఇప్పుడు చూసేటోళ్ళందరూ కూడా చాలా మంది కామనర్సే. అరే మనలాంటి వాళ్ళు కూడా అవకాశం ఇస్తారు అని చెప్పేసి మీరు పిచ్చోల్లాగా ఆలోచిస్తారు. కానీ వాళ్ళ ప్లాన్ ఏంది? అలా చూసేది మనం కాబట్టి, మనం చూస్తే టీఆర్పీ వస్తుంది కాబట్టి, అరే కామన్ మ్యాన్స్ తీసుకెళ్తారు, మనం కామన్ మ్యాన్స్ కి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ మనం ఎన్ని ఓట్లు కుద్దినా ఏం కుద్దినా లాస్ట్ కి ఎవడైతే టీఆర్పీ ఇస్తాడో ఆ వాడినే ఉంచుతారు దాంట్లో. నాకు తెలిసి సెలబ్రిటీలే గెలుస్తారన్న. వాళ్ళు ఫస్ట్ అందరు తీసుకున్న క్యారెక్టర్స్ కూడా నాకు అసలు నచ్చలే. ఫస్ట్ కి పోయినప్పుడు ఆడవాడు తాగిపోతే కింద పడతాడు. మినిమం డిగ్రీ అట వీడియో నెత్తి మీద బొచ్చులేడు. ఫస్ట్ అక్కడ జడ్జిమెంట్ చేసేటప్పుడే బిగ్ బాస్ అటర్ ఫ్లాప్ అయిపోయింది. అసలు క్యారెక్టర్స్ ఎవరిని పెట్టాలి? మంచి మంచి క్యారెక్టర్స్ ని పెట్టాలా? ఆ దమ్ము శ్రీజ అట ఆమె పోయి గుంజుతా ఉంటుంది, అటు గుంజుతాడు, ఇటు గుంజుతాడు. యాక్టింగ్ చేస్తుందా లేకపోతే గొడవ చేస్తుందా? ఈ మరి ఇంకొక అమ్మాయి గురించి చెప్పాలంటే, కోడి గుడ్డు కోసం గొడవ పెట్టుకుంటారు. కోడి గుడ్డు కోసం. అది చిల్లరగా ఏంటంటే బిగ్ బాస్ ఇలాంటి చేస్తేనే కంటెంట్ వచ్చేది వాళ్ళకి. కంటెంట్ వాళ్ళ మొఖాలకు కంటెంట్ చూడడానికి బాగాలేదు.
ఇక కంటెంట్ ఏంటి కామన్ పీపుల్ తీసుకెళ్ళిపోతానని చెప్పి ప్లాట్ఫామ్ మీద ఉండే పడకపోయినట్టుంది. ఆ ఇమ్మనియల్ గారు ఏముంది అయినా అందంగా లేడు, అంతా నెక్కిరిస్తూ ఉంటది. దాని పేరు అమ్మ పేరు ఏంది రీతు చౌదరి మీరు మంచి మంచి సినిమా యాక్టర్స్ లైన్ అయితే గొట్టంగా లవ్ చేస్తారంటే మా చెవులు ఏమైనా పూలు ఉన్నాయా నమ్మడానికి? స్క్రిప్టెడ్ అంటారా? అంత స్క్రిప్టెడే. నాగార్జున గారిని చూడడానికే బిగ్ బాస్ ముందు కూకోవాలి, అదేనా నాగార్జున ఫ్యాన్స్ అయితేనే. ఫుల్ డిజాస్టర్ అండి. కామన్ మ్యాన్ అన్నారు ఎవరికి లేదు. అందులో ఒక్క నేను చూపెట్టండి, అందరూ అందులో యూట్యూబర్స్ కానీ ఇలా చిల్లర రివ్యూ చెప్పేవాళ్ళు కానీ ఎవరన్నా మంచి వాళ్ళు ఉన్నారా? ఒక ఊరి కోసం పోరాడేటోడు ఎవరన్నా ఉన్నారా చెప్పండి. ఇప్పుడు నేను కూడా అప్లై చేశాను బిగ్ బాస్ కి, నాకు ఛాన్స్ రాలే. కామన్ మ్యాన్ కి ఏడుందండి ఛాన్స్? లేదు.